ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ లో సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఛార్జ్ షీట్లు, రిమాండ్లతో సిట్ కథ ఇంకా ముగియలేదని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా మరికొందరు నిందితులు ఉన్నారా? లిక్కర్ స్కామ్ పై ఏసీబీ కోర్టులో సిట్ ఏం చెప్పింది? 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన సిట్ అసలు ఇంతకు ఏసీబీ కోర్టులో ఏం చెప్తుంది అన్న ప్రచారంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని పేర్లు, ఊహకు సైతం అందని వాళ్లే లిక్కర్ కేసులో తెరపైకి వస్తూ ఉండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో 48 మంది నిందితులు కాగా వారిలో 12 మంది అరెస్టు అయ్యారు. తాజాగా సిట్ ఎవ్వరూ ఊహించని 2 అధికారుల పేర్లను తెరపైకి తెచ్చింది. వారిలో ఒకరు సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు కాగా మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం పేర్లను సిట్ అడిషనల్ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. దీంతో రోజులు గడిచే కొద్దీ సిట్ ఒక్కొక్కరి పేర్లను, వారి పాత్రను ఏసీబీ కోర్టు ముందు ఉంచడం ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరుగుతుందన్న దానిపై మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఏపీలో లిక్కర్ కుంభకోణం అనేది ఏదైతే ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తూ ఉందో అది పెద్ద రాజకీయ దుమారంగా కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా శ్రీహరిబాబు నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే సిట్ దర్యాప్తు ఏదైతే ఉందో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కేసుకి సంబంధించి మొత్తం 40 మంది నిందితులుగా సిట్ పేర్కోవడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది. మొదటి విడతగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది. 300 పేజీల ఛార్జ్ షీట్ని దాఖలు చేయడంతో పాటుగా 2వ విడత దాఖలు చేసినటువంటి ఏదైతే అడిషనల్ ఛార్జ్ షీట్ ఉందో అడిషనల్ ఛార్జ్ షీట్కి సంబంధించినంత వరకు కూడా 200 పేజీల ఛార్జ్ షీట్ని కూడా దాఖలు చేయడం జరిగింది. ఇక మొదటి ఛార్జ్ షీట్లో ఎవరినైతే పేర్కొన్నారో లిక్కర్ కేసుకి సంబంధించినంత వరకు కూడా కేసులో కొన్ని కీలక పరిణామాలు మొదటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కొన్ని కీలక పరిణామాలను అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ లిక్కర్ కేసుకి సంబంధించినంత వరకు A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి, అలాగే మాజీ ఎంపీగా పనిచేసి వైసీపీకి కీలకంగా మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి కీలక వ్యక్తుల్లో ఉన్నటువంటి విజయ్ సాయి రెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కొంత కీలకమైనటువంటి ఆధారాలను కూడా సిట్ దర్యాప్తు చేసి బయటకు తీసుకువచ్చిందని చెప్పాలి. మొత్తం ఏదైతే 48 మంది నిందితులకి సంబంధించినటువంటి నిందితుల్లో దాదాపుగా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సిట్ ఏదైతే పేర్కొందో వారందరి దర్యాప్తుని కూడా కొనసాగించిందని చెప్పాలి. 2 ఛార్జ్ షీట్లలో కూడా ఎక్కడెక్కడి నుంచి ముడుపులు మారాయి, చేతులు మారాయి అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించూ రావడం జరిగింది. ఇక ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా దూకుడుగా వెళ్తుందనే చెప్పాలి. అటు ప్రభుత్వం కూడా ఈ లిక్కర్ కేసుకి సంబంధించినంత వరకు కూడా కొంత కీలకంగానే ఆలోచిస్తోంది, దూకుడుగానే వెళ్ళాలని కూడా చెప్తూ ఉంది. ఇక ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడైతే ముడుపులు, డబ్బులు, నోట్ల కట్టలు మొత్తంగా ఈ వ్యవహారం అంతా జరిగిందో ఆ వ్యవహారానికి సంబంధించి సిట్ దర్యాప్తు అయితే చేపడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో మొత్తంగా వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఏవైతే నోట్ల కట్టలను లెక్కిస్తూ ఉన్నటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుకి సంబంధించి కొంత కీలకమైనటువంటి ఏవైతే ఆదేశాలు దర్యాప్తు చేపట్టడం జరిగింది. అలాగే వెంకటేష్ నాయుడుకి సంబంధించినంత వరకు కూడా తన భార్య కూడా ఈ కేసుకి సంబంధించి నా భర్తకి సంబంధించినటువంటి ఫోన్ని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు, ఆ ఫోన్లో నుంచి ఉన్నటువంటి డేటాని, వీడియోల్ని మీడియాకి ఇస్తున్నారు అంటూ కూడా కొంత కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తూ పిల్ కూడా దాఖలు చేసిన పరిస్థితి కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టుకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లను అయితే దాఖలు చేసింది. మొదటగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్తో పాటుగా 2వ ఛార్జ్ షీట్ ఏదైతే అడిషనల్ ఛార్జ్ షీట్కి సంబంధించినంత వరకు కూడా అడిషనల్ ఛార్జ్ షీట్ని కూడా ఫైల్ చేసింది. ఈ కేసులో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో వారంతా కూడా కొంత కీలకమైనటువంటి కామెంట్స్ జైలుకి వచ్చిన టైంలో కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో పూర్తిగా వేగవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే కొన్నిసార్లు బెయిల్ పిటిషన్స్ వేశారు. బెయిల్ పిటిషన్స్
రద్దయిన బెయిల్ పిటిషన్స్కి తిరిగి మళ్ళీ హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కీలక నిందితులుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డితో పాటుగా అంటే A1గా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. అలాగే ఈ కేసుకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెలిగేవారు. ఇప్పటికీ కూడా అదే కొనసాగుతుంది. అయితే కేవలం ఇది మద్యం కుంభకోణం అనేది కేవలం ఒక ఏవైతే కుట్రపూరితమైనటువంటి చర్య మాత్రంగానే గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో దర్యాప్తుకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా అటు వీడియో ఫుటేజెస్ అలాగే ఎవరైతే నిందితులు ఇక్కడికి వచ్చి దర్యాప్తులో పాల్గొన్నారో అలాగే వారి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో కొన్ని కీలక ఆధారాలను, వీడియోలని, ఫోటోలని, డాక్యుమెంట్స్ని కూడా చూపించి ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి సమాచారం సిట్ చేతిలో పెట్టుకున్న తర్వాతనే దర్యాప్తు కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మొదటి ఛార్జ్ షీట్ 300 పేజీల ఛార్జ్ షీట్ని దాఖలు చేశారు సిట్ అధికారులు. ఇందులో 11 మంది నిందితుల పేర్లను చేర్చడం జరిగింది. అలాగే వారందరూ ఎవరైతే అరెస్టు చేసి ఉన్నారో ఇప్పటివరకు 12 మందిని పూర్తిగా ఈ కేసులో అరెస్టు చేశారు. అయితే మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన రోజే మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి పేరుని చేర్చలేదు. ఈ నేపథ్యంలో 11 మంది నిందితుల పేరుతోటి మొదటి ఛార్జ్షీట్ను సిట్ అధికారులు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఆ మొదటి ఛార్జ్షీట్లో ఫైల్ చేసినటువంటి అంశాలు కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించడంతో పాటు ఆ ఆధారాలు సేకరించినటువంటి ఆధారాలను కూడా వాటికి జత చేసి పెట్టడం జరిగింది. అయితే ఈ సిట్ ఏవైతే ఆధారాలు జత చేసినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఏదైతే మొత్తం 300 పేజీల ఛార్జ్షీట్లో 100కు పైగా ఫోరెన్సిక్ నివేదికలను పొందపరిచింది. అలాగే ఈ కేసులో ఇప్పటివరకు కూడా 62 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లుగా పేర్కొంది. ఇక ఈ కేసుకి సంబంధించి 268 మంది సాక్షులను విచారించి అరెస్టు చేసినటువంటి 11 మంది నిందితుల స్టేట్మెంట్ను కూడా ఛార్జ్షీట్లో పేర్కోవడం జరిగింది. బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో మద్యం అక్రమ సొమ్మును పెట్టుబడులుగా పెట్టినట్లుగా సిట్ పేర్కోవడం జరిగింది. అలాగే షెల్ కంపెనీల ద్వారా మద్యం ముడుపులను వైట్ మనీగా మార్చినట్లు తమ దర్యాప్తులో తేలినట్టు కూడా సిట్ పేర్కోవడం జరిగింది. అలాగే మద్యం అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థలు, బంగారు దుకాణాలలో పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా ఆధారాలను అలాగే నిందితులు స్టేట్మెంట్లను కూడా సిట్ ఛార్జ్షీట్లో మొదటి ఛార్జ్షీట్లో పేర్కోవడం జరిగింది. ఇక సిట్ ఏదైతే అరెస్టు చేసినటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి ఆ రోజు ఏదైతే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను దాఖలు చేశారో అదే రోజు మిథున్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో సబ్మిట్ చేయడంతో 11 మంది నిందితులతోటి మొదటి ఛార్జ్షీట్ను అయితే దాఖలు చేయడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినంత వరకు కూడా రెండవ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో ఛార్జ్షీట్ అడిషనల్ ఛార్జ్షీట్ను నిన్న ఏదైతే కోర్టులో సమర్పించడం జరిగింది. కొన్ని కీలక విషయాలను అందులో పేర్కోవడం జరిగింది. రెండో ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి సమయంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలను పేర్కొంటూ అప్పటిలో ఇంటెలిజెన్స్ డీజీగా చేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కూడా ఇందులో పాత్ర అలాగే ఫోన్ నంబర్ల ఫోరెన్సిక్ విశ్లేషణతో కూడిన వెల్లడైన కీలక విషయాలను కూడా పెట్టడం జరిగింది. మద్యం కుంభకోణం కోసం ఆధారాలతో సహా నిందితులను పక్కా ప్రణాళికలతో ధ్వంసం చేసినట్లుగా కూడా సిట్ గుర్తించడం జరిగింది. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకు ఇందులో పాత్ర ఉన్నట్టుగా ఏదైతే నిన్న ఏదైతే రెండవ దశలో జత చేసినటువంటి అనుబంధ ఛార్జ్షీట్లో పేర్కోవడం కూడా జరిగింది. ఫోన్ నంబర్లు ఫోరెన్సిక్స్ విశ్లేషణలోనూ నిందితుల మధ్య జరిగినటువంటి సంభాషణలు, సంక్షిప్త సందేశాలు, మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమావేశమైందనే విషయాలన్నింటినీ కూడా రెండవ ఛార్జ్షీట్లో ఫైల్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఎవరికి ఎంతెంత మద్యం ఆర్డర్లు ఇచ్చారనే వివరాలను కూడా తెలియజేసేటువంటి పేపర్లను అలాగే అనుబంధ పత్రాలను మార్చేయడం, అందులో ఉన్నటువంటి వివరాలను కూడా ధ్వంసం చేయడం పైన చర్చించేందుకు
2023 నవంబరు 2న వడ్డేశ్వరంలోని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే సత్యప్రసాద్ అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటుగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసినటువంటి వాసుదేవ్ రెడ్డి అలాగే సీఎం కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ కలుసుకున్నారని చెప్పి సిట్ నివేదికలో పేర్కోవడం జరిగింది. అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఆధారాలు ఏవైతే ఉన్నాయో దానిని ధ్వంసం చేసేందుకు ఎలక్ట్రానిక్ ఇతర ఆధారాలు ఉన్నాయని కూడా సిట్ పేర్కోవడం జరిగింది. మార్చిన పత్రాలు ఏవైతే ఉన్నాయో చట్టబద్ధత కోసం అప్పట్లో ఎక్సైజ్ కమిషనర్గా రజత్ భార్గవ్ అదనపు బాధ్యతలను చూశారు. కమిషనర్ వివేక్ యాదవ్ల సంతకాలు తీసుకోవాలని కూడా అక్కడే నిర్ణయించారని కూడా తెలిసినట్లుగా తెలుస్తోంది. ఇక సత్యప్రసాద్ ఆదేశాలకు అనుగుణంగా ఎవరైతే ఈ నోట్ ఫైల్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మార్పులు చేశారని కూడా సిట్ పేర్కోవడం జరిగింది. ఇక ఓఎఫ్ఎస్ జారీలో కూడా అక్రమాలు దాచేందుకు 6 కాలమ్స్లో 1-2 కాలమ్స్ని తొలగించారని కూడా చెప్పడం జరిగింది. ఇక ఒక ప్రత్యేక ఓఎఫ్ఎస్ నోట్ల ఫైళ్ల పైన ఈ సమావేశాలు జరిగాయని కూడా సిట్ పేర్కోవడం జరిగింది. మద్యం కుంభకోణంలో నిందితుల మధ్య జరిగిన సంభాషణలు ఏవైతే మెసేజెస్ ఉన్నాయో మెసేజెస్ అన్నింటినీ కూడా నిపుణుల నుంచి కూడా సేకరించిన తర్వాత ఫోరెన్సిక్ నుంచి సేకరించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలు అన్నింటినీ పేర్కోవడం జరిగింది. ఇక మద్యం కుంభకోణం విషయంలో సత్యప్రసాద్తో రాజ్ కసిరెడ్డికి ఉన్నటువంటి అలాగే వాసుదేవ్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు వారి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణల్ని కూడా 2వ ఛార్జ్ షీట్లో పేర్కొన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఛార్జ్ షీట్లో చేర్చే అవకాశం ఉంది అని ఏవైతే వినిపిస్తున్నటువంటి వాదనలకు మొదటిసారి ఏవైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఆయన పేరుని ప్రస్తావించారు తప్ప ఎక్కడా కూడా అతనిని నిందితుడిగా చేర్చలేదు. ఇక రెండవసారి ఏదైతే అదనపు ఛార్జ్ షీట్ను ఫైల్ చేశారో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కడా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నప్పటికీ కూడా అతని కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగాయి అనే అంశాలను ఏవైతే వాంగ్మూలం ఎవరైతే ఇచ్చినటువంటి ఉందో దానికి బేస్ చేసుకుని ముందుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ వాంగ్మూలానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే అటు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి అలాగే అప్పటి ఐఏఎస్ అధికారులుగా వీరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటుగా ఏవైతే ఇప్పుడు వాళ్ళకి బెయిల్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బయటకు వచ్చి సాక్షులను ఏదైతే కుట్రపూరితంగా వారిని ప్రేరేపించే అవకాశం ఉంది కాబట్టి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మద్యం కుంభకోణం కేసు అనేది ఫైనల్గా ఒక కొలిక్కి వచ్చే అంశంగా ఉన్న నేపథ్యంలో వారికి బెయిల్ రిజెక్ట్ చేయాలి అంటూ కూడా కోర్టులో ఏదైతే ఏసీబీ తరపునటువంటి న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇక లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వీరు 90 రోజులు పూర్తి చేసుకున్నారు అరెస్ట్ చేసిన తర్వాత. ఈ నేపథ్యంలో 90 డేస్ తర్వాత ఎవరికైనా కూడా కండిషన్ బెయిల్ అయినా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా ఎవరైతే వీరి తరపునటువంటి లాయర్స్ అడగడం జరిగింది. అయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ధనుంజయ్ రెడ్డి విచారణ సమయంలో ఎవరైతే విచారించిన సమయంలో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక జైల్లో ఉన్న సమయంలో కోర్టుకి తీసుకొచ్చినటువంటి సమయంలో కూడా ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనవడంతో పాటు తన గురించి జైల్లో ఉన్న తన గురించి బయట ఉన్న కుటుంబ సభ్యుల గురించి తప్పుడు కథనాలు కొన్ని మీడియా పత్రికలు రాస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి కూడా కొంత ఏదైతే వీరున్నటువంటి జైలు బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి టెర్రస్ నుంచి మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఫొటోస్ తీస్తున్నారు ఎందుకు అని అడిగితే వారు మాకు సంబంధించినటువంటి అంశం మా అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము తీస్తున్నామంటూ కూడా చెప్పినట్లుగా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కొంత ఏదైతే దీనికి సంబంధించి బినామీలుగా ఉన్నటువంటి కథనాలు ఇవన్నీ కూడా తనను చాలా ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తున్నాయి. అలాగే విలాసవంతమైన కార్లు విలాసవంతమైన జీవితం గడిపినట్లుగా కూడా పేర్కొంటూ నా లైఫ్లో ఉన్నటువంటి కొన్ని విషయాలన్నింటినీ కూడా
అలాగే నా భార్యకి సంబంధించి నా పిల్లలకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మా పైన వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అంటూ సిట్ అధికారులే లీగల్ ఇచ్చి రాయిస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఏవైతే ఛార్జ్షీట్ చదవాల్సిన అవసరం లేదు, కొన్ని పత్రికల్లో డైరెక్ట్గా ఛార్జ్షీటే వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసుగా నేను చెప్తున్నాను. నేను కోర్టులో విషయం చెప్పాను కాబట్టి రేపటి నుంచి నన్ను సిట్ మళ్ళీ టార్గెట్ చేస్తుంది, అయినా కూడా అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక వీరికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కోర్టుకు వచ్చిన సమయంలో కూడా ఇటువంటి ఆరోపణలే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసు అంతా కూడా కావాలని కక్షపూరితమైనటువంటి చర్యగానే భావిస్తున్నాము. లిక్కర్కి నాకు ఎటువంటి సంబంధము లేదు, అసలు నేను మద్యం అనేది నా తండ్రికి ఇచ్చినటువంటి మాట మేరకు నేను అసలు ముట్టుకోను, కానీ కావాలని నన్ను కుట్రపూరితంగా కేవలం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటానని నన్ను ఈ కేసులో ఇరికించారు. నాకు లిక్కర్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు, నేను పూర్తిగా దైవ చింతనతో ఉండేటువంటి వ్యక్తిని అంటూ కూడా అటు మీడియా ముందు ఇలాగే జడ్జి ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో. అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కొంతమంది కీలక నాయకుల అరెస్టులు జరుగుతాయి అనేది అయితే పైకి వినిపిస్తున్న వాదన. దీని వెనకాల పూర్తిగా ఎవరున్నారు అనే అంశాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలన్నింటినీ కూడా నిన్న ఏదైతే ఛార్జ్షీట్ అదనపు ఛార్జ్షీట్ యాడ్ చేశారో ఆ ఛార్జ్షీట్లో పూర్తి వివరాలను కూడా పొందుపరిచినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక అదనపు ఛార్జ్షీట్తో పాటుగా తుది ఛార్జ్షీట్ని కూడా త్వరలోనే కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నిటితో కూడా తుది ఛార్జ్షీట్ని కూడా సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం 48 మంది నిందితులను ఛార్జ్షీట్లో చేర్చినప్పటికీ కూడా మొత్తం 12 మందిని మాత్రమే ఇప్పటివరకు అరెస్టు చేశారు. మిగిలిన వారందరూ కూడా ముందస్తు బెయిల్ తీసుకుని అలాగే విచారణకు వచ్చిన తర్వాత బయట ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా విచారణకు సహకరిస్తూ అన్ని ఏవైతే ఆధారాలతో చూపిస్తున్న వారంతా బయట ఉన్నారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ కేసుకి సంబంధించి పూర్తిగా కీలక పాత్ర వహించినటువంటి విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి కీలక ఇన్ఫర్మేషన్తోనే సిట్ అంతా కూడా దర్యాప్తు చేపడుతుంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అరెస్టు చేసిన 12 మందిలో ఒకరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే 2 గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. ఇక మిగిలిన వారంతా కూడా విజయవాడ జైల్లో ఉన్న పరిస్థితి. వీరందరూ కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులందరికీ కూడా రిమాండ్ని ఏదైతే ఈ 12 మందికి సంబంధించినటువంటి రిమాండ్ ఈ నెల 13వ తేదీ వరకు కూడా కోర్టు పొడిగించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిందితులు వేసినటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి కూడా న్యాయస్థానంలో విచారణ జరగడం జరిగింది. అయితే ఏదైతే రాజంపేట వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంటే బాలాజీ నవీన్లు గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. మిగిలిన 9 మంది కూడా విజయవాడ జైల్లో ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే కౌంటర్ దాఖలు చేసినటువంటి సిట్కు ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చేయడం ఏదైతే ఆగస్టు 1వ తేదీన ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా దీనికి సంబంధించి ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి దాంట్లో అలాగే 7వ తేదీకి కోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ కేసులో 35గా ఉన్నటువంటి బాలాజీ యాదవ్ 36గా ఉన్నటువంటి నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్స్ని కూడా కోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బాలాజీ గోవిందప్ప మెమో కూడా ఫైల్ చేయడం జరిగింది. సిట్ తన దగ్గర ఉన్నటువంటి ల్యాప్కి పంపాలని లేదా తనకు వెనక్కి ఇవ్వాలని కూడా మెమోలో పేర్కొనడం జరిగింది. ఇక రాజ్ కసిరెడ్డి కూడా తనకు బెయిల్ రాకుండా చేయడం కోసమే మొదటి ఛార్జ్షీట్లో తన పేరును A1గా తనని చేర్చడంతో పాటు కావాలని కక్షపూరితమైనటువంటి చర్యగానే ఇదంతా చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఏదైతే రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా విజయసాయిరెడ్డి మాత్రమే వారికి అందిస్తున్నారు అని కూడా అని వారు ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే సిట్ దర్యాప్తు ఏదైతే చేస్తుందో దర్యాప్తునంతా పూర్తిగా
చాలా వేగవంతంగా చేస్తోంది. లిక్కర్ స్కామ్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే వేసినటువంటి 2 ఏవైతే ఛార్జ్ షీట్లు ఉన్నాయో ఛార్జ్ షీట్లో ఈ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో పిటిషనర్స్కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే 3 ఛార్జ్ షీట్లకి సంబంధించి అంటే 2 ఛార్జ్ షీట్లు ఇప్పటికే వేశారు. ఫైనల్ ఛార్జ్ షీట్ను సిద్ధం చేసే పనిలో సీరియస్గా సిట్ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి సంబంధించి అలాగే విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డిలతోటి ఈ ముగ్గురు ఈరోజు బెయిల్ పిటిషన్కి అప్లై చేసినటువంటి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఏదైతే పలుమార్లు లిక్కర్ సిండికేట్ సమావేశాలకు కూడా హాజరయ్యారంటూ పేర్కోవడం జరిగింది. అయితే ఏదైతే పోయిన నెల 19వ తేదీన తొలి నివేదిక ఛార్జ్షీట్ను దాఖలు చేసిందో అందులో ఉన్నటువంటి 9 సంస్థలు 7 వ్యక్తులపైన అభియోగాలు మోపితే ఇప్పుడు దానికి అనుబంధంగా తాజా ఛార్జ్షీట్ వేసింది. దాంట్లో ఈ కేసులో ఇప్పటివరకు 19 సంస్థలు 29 మంది వ్యక్తులను నిందితులుగా చేర్చడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా మద్యం అమ్మకాలతోటి ప్రజలతోటి ఆడుకోవడమే కాకుండా తమ ఆస్తులను పెంచుకునేందుకు అలాగే స్కామ్ అంటే మొత్తంగా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. అలాగే జగన్ సన్నిహితులకి ఈ మద్యం ముడుపులన్నీ చేరాయి అంటూ కూడా ఈ అభియోగాలన్నింటిలో ఏవైతే ఉన్నాయో దాంట్లో సిట్ వివరించడం జరిగింది. ఇక ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి అలాగే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే దీనికి సంబంధించిన వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి మధ్య ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకంగా చాలా జరిగాయి అంటూ కూడా పేర్కోవడం జరిగింది. ఇక ధనుంజయ రెడ్డి కూడా సీఎంఓలో కార్యదర్శిగా పనిచేస్తూ తన బంధుమిత్రులకు అలాగే తన బెనామీలకు ఈ సొమ్మునంతా కూడా ఆస్తులు కొనుగోలు చేసి మొత్తం నగదుని బంగారంలో రూపంలో అలాగే డిస్టిలరీస్ నుంచి మద్యం సరఫరా కంపెనీల నుంచి రాజ్ కసిరెడ్డికి ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మును గోవిందప్ప బాలాజీ అలాగే మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డికి అందజేశారు అంటూ కూడా పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టగా 1,10 లక్షలు మాత్రమే అధికారికంగా బదిలీ చేయడం జరిగింది. మిగతా 1,90 ఏదైతే లక్షల నగదు రూపంలో చెల్లించారు. మొత్తం 5 ఫ్లాట్స్కి సంబంధించినంత వరకు కూడా 3 ఫ్లాట్లను వివిధ పేర్లతో రాయించుకోవడం ఇవన్నిటినీ కూడా సిట్ తన ఛార్జ్షీట్లో పేర్కోవడం జరిగింది. మొత్తంగా నిందితులు అంతా కూడా ఈ రిమాండ్ ఏదైతే ఉందో ఈ నెల 20 వరకు పొడిగింపు చేయడంతో ఈ నెల 13వ తేదీకి సంబంధించినంత వరకు కూడా ఈ కోర్టులోనే ఉండబోతూ ఉన్నారు. మొత్తంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా అరెస్ట్ అయిన వారంతా కూడా దాదాపు 9 మంది విజయవాడ సబ్ జైల్లో ఉంటే ఒకరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో, 2 గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. అయితే మొత్తంగా లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి సిట్ దూకుడుగా వెళ్తుంటే ఒకవైపు ఇది కేవలం అసలు స్కామ్ అనేది జరగలేదు, కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసులని బనాయిస్తున్నారు అంటూ కూడా మరోవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ చెప్తూ ఉంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.